హాయ్ హలో వెల్కమ్ టు సైనిక. ఈరోజు ఈ వీడియోలో భాగంగా వరల్డ్ జాగ్రఫీలో క్లైమేటాలజీ శీతోష్ణ స్థితి గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. ఓకే, టాపిక్ డెప్త్గా ఉంటుంది కానీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దామమ్మా. ఇక్కడ ఇది ఓకే, టెన్షన్ మత్ కరో. ఓకే, ఎఫర్ట్ పెట్టండి, ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ దీన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది అమ్మ. ఇక్కడ ఈ ఇమేజ్ని ప్రాపర్గా మీరు అర్థం చేసుకోండి. సో ఆటోమేటిక్గా టాపిక్ కూడా మన గ్రిప్లోకి వచ్చేస్తుంది. చూడండి, గ్లోబ్, భూమి 1 2 3 4 5 ఇలా ఉంటున్నాయి. సో ఏంటి దాని కథ ఏంటి, దానికి మనకి సంబంధం ఏంటి, మనకంటే జీవులకి నిర్జీవులకి ఇలా ఉన్న రిలేషన్షిప్ ఏంటిది అనేది మనం చూద్దాం ఇక్కడ. కాబట్టి సాధారణంగా అమ్మ ఇక్కడ ఏం టాపిక్ అండి, క్లైమేటాలజీ, క్లైమేట్. ఓకేనా, రైట్. మా సాధారణంగా సో భూమి నేను కూడా డ్రా చేస్తున్నా, అర్థం చేసుకోవాలి కదా. భూమి అనేది ఇంతకుముందుకు చెప్పిన వీడియోలో భాగంగా సౌర కుటుంబంలో వరుస సంఖ్యలో 3వది, పరిమాణములో 5వ గ్రహం, జీవమున్న గ్రహం, జలహిత గ్రహం. ఓకే, సో భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత 14.5 డిగ్రీలు అనుకున్నాము. భూమి ఏర్పడి ఇప్పటికీ 4.5 బిలియన్ సంవత్సరాలు అనుకున్నాము, 4.5. ఓకే, సో ఇవంతా భూమికి సంబంధించిన ప్రొఫైల్ సౌర కుటుంబంలో భాగంగా మనం చదువుకున్నాం అనుకోండి. అద్భుతమైన వీడియో ఇచ్చాము, ఆ వీడియోని మీరు చూడండి. ఓకే, సబ్జెక్టు పరంగా ఎంజాయ్ చేయండి. వాట్ ఏ 3D పిక్చర్ యునో. ఓకేనా, చూపించాం మేము ఆల్రెడీ. సో ఇక్కడ నెక్స్ట్ తీసుకున్నట్టయితే అమ్మ, భూమిని ఆవరించి ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు భూమిని ఆవరించి ఓకే 4 ఆవరణాలు ఉంటాయి, 4 ఆవరణ మండలాలు ఉంటాయండి. ఆవరణ మండలాలు ఎన్ని మండలాలు అని చెప్తున్నా నేను, 4 ఆవరణ మండలాలు ఉంటాయి. దానిలో ఒకటి శిలావరణం, లిథోస్పియర్ అంటారు. లిథోస్పియర్ భూమి అంతర్భాగంలో ఉండే అంశాలు ఏవైతే ఉన్నాయి, శిలలతో కూడిన భూమి అంతా శిలలతో కలిపి ఏర్పడింది కాబట్టి శిలలతో కూడిన భూభాగాన్ని శిలావరణం అని అంటారు, భౌతికావరణం. అండ్ నెక్స్ట్ 2వది జలావరణం ఉన్నదండి. జలావరణం భూమి మీద ఉన్న భూమి అంతర్భాగంలో ఉపరితలంలో ఉన్న జలవనరులు ఏవైతే ఉన్నాయో ఈ జలవనరులన్నిటినీ కలుపుకొని మనము జలావరణం అంటున్నాం. హైడ్రోస్పియర్, లిథోస్పియర్, హైడ్రోస్పియర్. అర్థమవుతుందా మీకు? ఓకే, దిస్ ఇస్ ద హైడ్రోస్పియర్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, 3వది తీసుకున్నట్టయితే అమ్మ ఇక్కడ సో వాతావరణం, భూమిని ఆవరించి ఉన్న వాయువుల సంఘటన వాతావరణం. ఏం చెప్తున్నా, వాతావరణం అనేది ఉంది అంటే ఎలా చెప్తున్నాం? వాతావరణం అనేది భూమిని ఆవరించి ఉన్న వాయువులు, వివిధ రకాల వాయువులు ఏవైతే ఉన్నావో ఆ వాయువుల మిశ్రమంతో కూడినదే వాతావరణం, అట్మాస్ఫియర్ అంటున్నాం. గమనించండి. ఇక నెక్స్ట్ 4వది తీసుకున్నట్టయితే అమ్మవి ఈ 3 సహాయంతో నివసిస్తున్న జీవిస్తున్న జీవావరణం లేదా బయోస్పియర్. అర్థమైంది కదా. భూమి ఎన్ని ఆవరణ మండలాలను కలిగి ఉంది? 4 ఆవరణ మండలాలను కలిగి ఉంది. జీవావరణం, వాతావరణం, జలావరణం, శిలావరణం. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా మీరు చూడండి అమ్మ. నెక్స్ట్ మనం జనరల్గా జలావరణం అనేది మీకు సైన్స్లో వస్తుంది, జాగ్రఫీలో మహాసముద్రాలాగా మనం డిస్కస్ చేద్దాం. వాతావరణం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. జీవావరణం మీకు సైన్స్లో వస్తుందమ్మా, సజీవులకు సంబంధించి. ఓకే, రైట్. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి గుర్తుపెట్టుకున్న తర్వాత అమ్మ ఇప్పుడు గమనించినట్టయితే ఓకేనా. సో వాతావరణ సంఘటనం, వాతావరణం గురించి మనం చెప్పుకుందాం.
ఇంతకుముందుకు నేను బ్రీఫ్గా డిస్కస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాటిని రివైజ్ చేసేసి ముందుకెళ్దాం. వాతావరణ సంఘటనం, కాంపోజిషన్ ఆఫ్ గ్యాసెస్, వాతావరణ సంఘటనగా గుర్తుపెట్టుకోండి. ఏంటి ఫస్ట్ అమ్మ చూడండి, సాధారణంగా ఫస్ట్ ఇక్కడ భూమిని ఆవరించి ఉన్న గాలి, సింపుల్గా చెప్పాలంటే గాలి అమ్మ, ఓకేనా. భూమిని ఆవరించి ఉన్న గాలి, గాలి అంటే బాగుండదు కాబట్టి గాలి పొర అందాం ఇక్కడ. అంటే గాలి పొర అంటే వాయువుల పొరని, గాలి పొరను వాతావరణం అంటారు. ఫస్ట్ థింగ్ ఏమంటారు? వాతావరణం అంటారు, అట్మాస్ఫియర్, ఓకేనా. సో అట్మాస్ఫియర్ ఇస్ ద కాంపోజిషన్ ఆఫ్ గ్యాసెస్, ఓకే, కవర్డ్ ఆన్ ద ఎర్త్. భూమి మీద విస్తరించి ఉన్నది, భూమిని ఆవరించి ఉంది, ఓకేనా, ఆవరించి ఉన్నదమ్మా. సో మరి సాధారణంగా తీసుకున్నట్టయితే మనం చెప్పుకున్నాం చూడండి, భూమి మీద ఇప్పుడు భూమి ఇది కనిపిస్తుంది కదా, ఇది కనిపిస్తుంది కదండి. ఈ భూమి ఏదైతే ఉందో, స్పియర్ ఆకారంలో ఉన్న భూమి ఏదైతే ఉందో, ఈ భూమి నుండి ఉపరితలం వెళ్ళే కొలది దాదాపుగా 1620 కిలోమీటర్ ఎత్తు వరకు వివిధ రకాల వాయువులు విస్తరించి ఉన్నాయి. అంటే దాని వాతావరణం ఉందండి, అర్థమైంది కదమ్మా. ఓకే, 1620 కిలోమీటర్ల ఎత్తు వరకు వాతావరణం విస్తరించి ఉంది. అంటే ఒకే వేలో ఒకే దిశలో లేదు, ఓకే, అంటే ఒకే రకంగా లేదు. ఓకే, సో ఎత్తుకు వెళ్ళే కొలది క్రమంగా బలహీన పడుతుంది ఇక్కడ. సో గమనించండి. కాబట్టి సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే, ఓకే, భూ ఉపరితలం నుండి గమనించినట్టయితే, భూ ఉపరితలం నుండి 1620 కిలోమీటర్ల ఎత్తు వరకు వాతావరణం విస్తరించి ఉంది. అమ్మ గమనించండి, వాతావరణం అనేది ఉంది. ఇది ఇక రెండోది అంటే మరొక అంశం. కానీ అమ్మ చూడండి, భూపరితలం నుండి గమనించినట్టయితే ఎక్కువ శాతం వాయువులు ఎంత ఎత్తులో ఉంటాయంటే, భూ ఉపరితలం నుండి తీసుకున్నట్టయితే కేవలము 25 కిలోమీటర్ల ఎత్తులో ఈ అన్ని వాయువులు ఉన్నాయి. దాదాపు 90% వాయువులు ఇక్కడే ఉంటాయి, ఓకేనా. అత్యధిక వాయువులు తక్కువ ఎత్తులోనే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మకు ఇక్కడ వరకే, ఓకే, ఇక్కడ వరకు, ఇంకా దీనిలో తగ్గించాలి, ఇక్కడ వరకే తీసుకోవాలి, ఓకేనా. సో ఈ విధంగా ఉన్నవమ్మ. ఇలా ఒక 3 అంశాలు మనం గమనించాలి. 3 అంశాలు మనం గమనించిన తర్వాత ఆటోమేటిక్గా, ఓకే, సో ఈ వాతావరణం అనేది ఎప్పుడైతే వాయువుల సమ్మేళనం అని చెప్తున్నామో, వాయువుల సమ్మేళనం వల్ల, వాయువులు ఉండడం వల్ల వాతావరణానికి బరువు ఉంటుంది. ఇక్కడ ప్రెషర్, ఇట్ హ్యాస్ బీన్ ప్రెషర్, ఓకేనా, పీడనం ఉంటుంది. ఓకే, కాబట్టి వాతావరణంకు బరువు అనేది ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. వాతావరణం బరువును కలిగి ఉంటుంది, వెయిట్. ఓకే, ఎంత అంటే అప్రాక్సిమేట్గా చెప్పారు శాస్త్రవేత్తలు, దాదాపు 56,000 కోట్ల టన్నుల బరువు ఉంటుందట. భూమి మీద ఉన్న వాతావరణం యొక్క బరువు, వెయిట్, అట్మాస్ఫియర్ వెయిట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 56,000 టన్స్, 56,000 కోట్ల టన్నులు, ఓకేనా. ఈ 56,000 కోట్ల టన్నుల బరువు ఉంటుంది అని చెప్తున్నారు ఇక సాధారణంగా, ఓకేనా, రైట్. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు మనము అమ్మ చూడండి, ఓకేనా. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. వాతావరణం సాధారణంగా ఇలాంటి వాతావరణంలో దాదాపుగా, ఓకే, ఉన్న వాయువులు తీసుకున్నట్టయితే మీరు 10th క్లాస్లో చదువుకున్నారు, స్కూల్లో చదువుకున్నారు. ఏంటి? ఏంటమ్మా మెండలిఫ్? ఆవర్తన పట్టిక అని చదువుకున్నారు.
మోస్ట్లీ ఆవర్తన పట్టిక, మెండలిప్ ఆవర్తన పట్టికలు చదువుకున్నారు కదా, పీరియాడిక్ టేబుల్ చదువుకున్నారు కదా. ఈ పీరియాడిక్ టేబుల్ ఏదైతే ఉందో ఈ మెండలిప్ ఆవర్తన పట్టికలో ప్రస్తావించబడ్డ అన్ని రకాల సహజ మూలకాలు, వాయువులు అనేటివి ఈ వాతావరణంలో ఉంటాయి అమ్మా. ఎందుకంటే మెండలిప్ ఆవర్తన పట్టికలు కృత్రిమ మూలకాలు ఉన్నవి, అవి మినహాయిస్తే సహజంగా ఉండేవన్నీ వాతావరణంలో కనిపిస్తాయి, వాయు రూపంలో ఉండేవి, ద్రవ ఘనాన్ని కాదు. కాబట్టి దాంట్లో ఒక క్లోరిన్ మినహాయిస్తే, ఓకే, వాతావరణంలో లేని వాయువు ఏంటి అంటే క్లోరిన్. వాతావరణంలో లేని వాయువు వచ్చేసి క్లోరిన్. ఏ వాయువమ్మా? క్లోరిన్ అని గుర్తుపెట్టుకోండి. క్లోరిన్ వెరీ ఇంపార్టెంట్ అమ్మ చూడండి, జనరల్గానే గుర్తుపెట్టుకోండి, నేను జనరల్గా చెప్తాను, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సేమ్ లేని వాయువు క్లోరిన్ అండి. అధికంగా ఉండేది మాత్రం ఏంటిది? అధికంగా ఏముంటుంది? నైట్రోజన్ ఉంటుంది. రెండో అత్యధికంగా ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది. మూడో అత్యధికంగా ఏముంటుంది? ఆర్గాన్ ఉంటుంది. నాలుగో అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్. ఇలా 4 వాయువులు ప్రధానంగా ఉంటాయి సార్. ఓకేనా, మనం అనుకున్నాం కదమ్మా నైట్రోజన్ 78% ఉంటుందని అనుకున్నాం కదా, మీరే చెప్పారు, నేను చెప్పలేదు, ఆన్సర్ మీరే చెప్పారు. ఓకే, ఆక్సిజన్ వచ్చేసి 20.97% అన్నాము. ఓకే, ఇదేమో 0.9, ఓకే 4% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ వచ్చి 0.03 ఉంటుంది. ఇలా చెప్పుకున్నారు కదా మీరు. ఓకే, కాబట్టి మిమ్మల్ని చెప్పిన దాన్ని నేను డిస్టర్బ్ చేయను కదా. సో ఈ విధంగా వాతావరణంలో ఉండే వాయువులు మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. చెప్పాను కదమ్మా. సో ఆ ఆక్సిజన్ తర్వాత ఆర్గాన్. ఈ ఆర్గాన్ అది ఏంటండి సార్? ఏమిటండి? జడవాయువు. గుర్తుపెట్టుకోండి, జడవాయువు. ఓకే, సో తర్వాత కార్బన్ డైఆక్సైడ్. మీకు ఒక విషయం చెప్తాను, సింపుల్ ఇది. ఓకేనా, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఏ ఎగ్జామ్కైనా కానీ మినిమం డిగ్రీ క్వాలిఫైడ్ అన్న వాళ్ళే రాస్తుంటారు కాబట్టి. సో కొంచెం ఏంటంటే కొంచెం చిన్నగా ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కసారి ఎక్కువగా తీసుకోవడానికి కూడా ప్రయత్నించండి. ఈ 3 వాయువులు ఏవైతే ఉన్నాయో వీటిని స్థిర వాయువులు అంటారండి. ఈ అధికంగానే తీసేస్తాను నేను. స్థిర వాయువులు అంటే మారవండి, ఎప్పుడు మారవివి. ఏం చెప్తున్నా నేను? స్థిర వాయువులు అని చెప్తున్నా. ఓకే, ఇక నెక్స్ట్ ఈ కార్బన్ డైఆక్సైడ్ నుండి ఏవైతే తీసుకున్నామో, ఓకే, కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి కానీ, ఓకే, సో దీనిలో నియాన్ అనే వాయువు కానీ లేదా హైడ్రోజన్ వాయువు కానీ హీలియం కానీ తీసుకున్నట్టయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఇక్కడి వరకు ఉన్నవన్నీ అస్థిరమైన వాయువులు, మారుతూ ఉంటాయమ్మా, మారుతూ ఉంటాయి. కాకపోతే ఇవన్నీ అడగరు ఇక్కడ, జస్ట్ ఇదే అడుగుతారు. వాతావరణంలో అస్థిరమైన వాయువు కార్బన్ డైఆక్సైడ్ అంటారు. ఓకే, నీటి ఆవిరి కూడా ప్రాంతాలను బట్టి మారుతుంది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటి ఆవిరి అధికంగా ఉంటుంది, ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటి ఆవిరి తక్కువ ఉంటుంది. అంతే కదండి. ఉష్ణోగ్రత ఉంటే ఆటోమేటిక్గా నీరు వాటర్ ఎవాపరేట్ అవుతుంది, వాతావరణంలోకి వెళ్తుంది. ఉష్ణోగ్రత లేదనుకోండి, పొడిబారిన పరిస్థితులు ఉన్నాయనుకోని నీరు ఆవిరి చెందదు. ఇప్పుడు ధ్రువ ప్రాంతాలు ఉన్నాయనుకోండి, పొడిబారిన ప్రాంతాలు అవి. ఓకేనా, చల్లబడి మనకి ఉష్ణోగ్రత లేదు కాబట్టి చల్లగా ఉంటాయి, కానీ అట్ ద సేమ్ టైం నీటి ఆవిరి తక్కువ ఉంటుంది అక్కడ. ఓకే, సో ఆ విధంగా భూమధ్య రేఖ దగ్గర నీటి ఆవిరి ఎక్కువ ఉంటుంది, ధ్రువ ప్రాంతాల్లో నీటి ఆవిరి తక్కువ ఉంటుంది. గమనించండి. సో అట్లా నేను 0 to 4% అని నేను చెప్తున్నాను ఇక్కడ. సో ఈ విధంగా మీరు ఇలా వీటిని కొంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అమ్మ గమనించండి. సో ఇలా ఈ విధంగా మనము ఈ వాయువుల సమ్మేళనం ఏ విధంగా స్థిరంగా ఉంటుందో, ఓకే, ఈ వాయువుల సమ్మేళనమే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా భూమి నుండి కొంత ఎత్తు వరకు విస్తరించి ఉన్న క్రమంలో దీన్ని మనం ఏమనాలి అంటే శీతోష్ణ స్థితి. వాయువుల సమ్మేళనం అనేది మనం శీతోష్ణ స్థితిగానే పరిగణించాలి. ఓకే, రైట్. ఆ పరిగణించే క్రమంలో మనం ఏం చేయాలి మరి ఇక్కడ అంటే ఈ వాతావరణ సంఘటన మనం ఇప్పుడే నేనేం చెప్పాను, ఇంకొక రకంగా కూడా మీరు తీసుకోండి. ఫస్ట్ నేను ఇప్పుడు వాతావరణంలోని వాయువుల గురించి చెప్పానమ్మా. చూడండి, వాయువుల సంఘటన గురించి చెప్పాను. ఓకేనా, సో అలా కాకుండా మరి వాతావరణం వాయువులతోటి నిండి ఉంటుందా సార్?
వాయువులు కాకుండా ఇంకేమైనా ఉంటాయా అనేది కూడా డౌట్ రావాలండి. చిన్న అంశమే, ఇక డెప్త్గా వెళ్ళి మరీ మీరు అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు, బయాట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, వాతావరణం ఎప్పుడైనా అమ్మ చూడండి, వాతావరణం అనేది ఓకేనా 3 రకాల పదార్థాలతో ఏర్పడుతుందమ్మా. గమనించండి సార్. ఓకే, 3 రకాల పదార్థాలు. ఏంటా 3 రకాల పదార్థాలు అంటే, ఒకటి ఘన పదార్థాలు, సి వాతావరణంలో ఉండే ఘటకాలు ఏంటి, ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు అంటారు. ఓకే, ద్రవ పదార్థాలు. నెక్స్ట్ మూడోది వాయు పదార్థాలు. ఓకేనా, సో వాయు పదార్థాలు ఇక్కడ సారీ చిన్న గ్రామటికల్ మిస్టేక్ చూడండి. ఓకేనా, ఏం చెప్తున్నాను, వాతావరణం ఘన పదార్థాలతో కూడి ఉంటుంది, ద్రవ పదార్థాలతో కూడి ఉంటుందమ్మా, వాయు పదార్థాలతో కూడి ఉంటుంది. ఓకే చూడండి సార్, వాయు పదార్థాల గురించి ఇప్పుడు మీకు వచ్చింది, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వివిధ రకాల వాయువులు అని చెప్పుకున్నాం. సో మరి ఇట్లా వాతావరణం వాయువులు కాకుండా మరి ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు ఉండడానికి ఎలా పాసిబిలిటీ ఉంది అని తీసుకున్నట్టయితే, వాతావరణంలో ఉన్న ఏవైతే ధూళి రేణువులు ఉన్నాయో చూడండి, పార్టికల్స్, వెరీ మైన్యూట్ పార్టికల్స్, రేణువులు. ఓకేనా, పార్టికల్స్ అంటున్నాం, అది ఘన పదార్థాలుగా తీసుకోవాలి. ద్రవ పదార్థాలు ఉందనుకో, నీటి ఆవిరి ఉంది కదా, ఇది నీటి ఆవిరి ద్రవ పదార్థం, ఇలా మనం తీసుకోవాలి. ఓకేనా, సో కాబట్టి అమ్మ గమనించండి, నీరు అనేది సాధారణంగా ఆవిరి రూపంలో వెళ్ళి మళ్ళీ ద్రవ రూపంలో మళ్ళీ భూమిని చేరుతూ ఉంటుంది. అది నీటి, దాన్ని ఏమంటారు, వాటర్ సైకిల్ లేదా నీటి చక్రం, జల చక్రం ద్వారా. అలాంటి జల చక్రాన్ని మనం ద్రవ పదార్థాలుగా మనం వాతావరణంలో మనం చెప్పగలగాలి. ఇలా 3 రకాలుగా చెప్పండి. వాతావరణం ఎన్ని రకాల పదార్థాలతో ఏర్పడుతుంది, ఘన, ద్రవ, వాయువు. ఘన పదార్థాలంటే దుమ్ము, ధూళి, రేణువులు లాంటి వాతావరణంలో ఉండేటివన్నీ ఉంటాయి కదా. రెండవది ఈ నీటి ఆవిరి, ద్రవీభవనం చెందే విధానం. మూడవది మనం మంచి ఆప్తమిత్రులు వాయువులు, అంతే కదా, ఆప్తమిత్రులే కదా. దానిలో ఏ వాయువు లేకపోయినా మనము ఆటోమేటిక్గా మానవుడు జీవి అనేది అనంత లోకాలకి, ఎక్కలేని లోకాలకి వెళ్ళాల్సిందే, ఉంది కదా. ఇప్పుడు భూపరితలం మీద ఉన్న ఆక్సిజన్ చూడండి, ఆక్సిజన్ అనేది వేరే గ్రహం మీద ఉందా, ఓకే ఉన్నదనుకోండి, అప్పుడు ఏమయ్యేది, భూమి మీద ఉన్న జనాభాలో 60% ఖాళీ అయిపోయి వేరే గ్రహాల మీద ఆటోమేటిక్గా ఓకేనా కాపురాలు పెట్టేది, వెంచర్స్ వేసేది, ఫ్యాక్టరీలు కట్టేది, యుద్ధాలు చేసేది అక్కడ కూడా. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నట్టుగా అంగారక గ్రహం మీద మంచి ఆక్సిజన్, ఫుల్ ఆఫ్ ఆక్సిజన్ ఉందనుకోండి, నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ 2 ఉన్నాయనుకోండి, అక్కడ కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగేది. మానవుడు ఎక్కడైనా మానవుడు బుద్ధి మారదు, గమనించండి. ఓకేనా, అంటే నేను నువ్వు ఎవరమైనా అంతే. అంటే మీన్స్ ఇక్కడ ఏంటిది అంటే, నేను చెప్పా ఇంటెన్షన్ ఏంటంటే, వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్, ఓకే, ఒక జీవి మనుగడ సాధించడానికి వాయువులు అంటే మీన్స్ వాతావరణం అనేది అత్యంత కీలకమైనది అని చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకేనా, ఆక్సిజన్ ఎంత అవసరమో కార్బన్ డైఆక్సైడ్ కూడా అంతే అవసరమమ్మ. ఇప్పుడు మనం ఉష్ణోగ్రతలు చెప్పుకుంటాం, ఆ కార్బన్ డైఆక్సైడ్ ప్రాధాన్యత 1-2 విషయాల్లోనే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఓకే, సో ఇలా మనము తీసుకోండి. వాతావరణ సంఘటన కూడా నేను చెప్పేశాను కాబట్టి ఓకే, ఈ విధంగా మీరు తీసుకోండి. తీసుకునే క్రమంలో అమ్మ గమనించండి, ఈ వాయువుల సంఘటన ఏదైతే ఉందో గమనిస్తారు కదమ్మా, స్థిర వాయువులు అస్థిర వాయువులతో కూడిన సంఘటన ఏదైతే ఉందో అమ్మ, దాన్ని మనము ఈ వాయువుల సంఘటనను వివిధ ఆవరణాలుగా శాస్త్రవేత్తలు వర్గీకరించారండి. ఆ వాయువుల రసాయనిక ధర్మాల ఆధారంగా, ఇజ్ ఇట్, వేటి ఆధారంగా అంటే వాయువులు విస్తరించి ఉన్న ప్రాపర్టీస్, ఐ మీన్ కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్, యాజ్ వెల్ కాంబినేషన్, కెమికల్ కాంబినేషన్, రసాయన సంయోగ స్థితులు, వియోగ స్థితులు, రసాయన స్థానభ్రంశం స్థితులు,
ఓకే, ఉష్ణ వాహనం, ఉష్ణ సంవాహనం, ఓకే, ఉష్ణ వికిరణం, ఇలాంటి అనేక ధర్మాలను పరిగణలోకి తీసుకొని ఈ వాతావరణం అనేది భూ ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొలది వివిధ అనుఘటకాలుగా విడిపోయి ఉన్నది. ఓకేనా, వివిధ అనుఘటకాలుగా విడిపోయి ఉన్నది. ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాయువులన్నీ కలిసి ఉన్నప్పుడు బాగా మంచి క్లోజ్ ఫ్రెండ్స్గానే ఉన్నారు. ఆ క్లోజ్ ఫ్రెండ్స్ ఏమయ్యారు, ఒకానొక సమయంలో ప్రాంతంలో నెమ్మదిగా విడిపోయారు, ఎవరి లైఫ్లో వాళ్ళు విడిపోయారు. ఇలానే ఇక్కడ విడిపోతూ ఉన్నారు. ఓకే, భూ ఉపరితలం మీద చాలా క్లోజ్గా ఉన్నారు, నెమ్మదిగా వెళ్ళే కొలది సో ఇక్కడ వాళ్ళ మధ్య ఫ్రెండ్స్ మధ్య ఏమైంది, దూరం పెరుగుతూ ఉన్నది ఇక్కడ. ఓకే, సో ఆ దూరం పెరుగుతుంది, ఏ విధంగా పెరుగుతుంది అనేది మనం ఇప్పుడు గమనిద్దాం. ఎలా గమనిద్దాము అమ్మ, ఇదే వాతావరణ నిర్మాణం చూద్దాం. ఓకేనా, దీన్ని ఇక్కడ క్లైమేటాలజీ మనం హెడ్డింగ్ ఇచ్చాం కదా, ఈ క్లైమేటాలజీలోనే వాతావరణ సంఘటనం లేదా వాతావరణ నిర్మాణం. తమ్ముడు వింటున్నావా? ఏం వింటున్నావు? వాతావరణ నిర్మాణం వింటున్నావు కదా, వినాలి. ఇక్కడ నుండి ఎందుకు వింటున్నావు అంటే ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. దీనిలో ఇంకా ఒక క్వశ్చన్ ఓకే ఎక్స్ట్రాడినరీగా అడుగుతారు ఇక్కడ, వెరీ ఎక్స్ట్రా ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడినరీగానే అడుగుతారు క్వశ్చన్. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకోండి. ఎలా సార్ మరి ఏం చేద్దాం సార్, స్టార్ట్ చేయండి. ఇంకా ఇంట్రడక్షన్ అంటారా, ఆల్రెడీ స్టార్ట్ చేస్తే సగం అయిపోయింది టాపిక్. ఓకేనా, ఏంటి ఎక్కడ సగం సార్, వాయువుల సంఘటన మెయిన్ ఏరియా అంతేగా. ఓకేనా, మీరు లేచి నిద్రపోయినా ఓకే టాపిక్ అవుతూనే ఉంటుంది, మీ వీడియో రన్ అవుతూనే ఉంటుంది, వినండి జాగ్రత్తగా. ఓకేనా, సో కాబట్టి వాతావరణ నిర్మాణం అనేది ఎన్ని రకాలుగా ఏర్పడి ఉంది అంటే మనం కూడా బ్లూ రాద్దాం. ఓకేనా, థింక్ ఫస్ట్ వన్ ట్రోపో ఆవరణం. బాగుందా పేరు? కలర్ బాగుందా? ఇంకో కలర్ మార్చేద్దాం మనం కూడా. ఓకే, స్ట్రాటో ఆవరణం. రెయిన్బో దించేద్దాం, ఎందుకంటే రెయిన్బో ఎలా ఏర్పడుతుంది, వాయువుల వల్లనే కదా, కాంతి వాయువులతో కలిసి ఏర్పడుతుంది కదా, మనం కూడా దించేద్దాం చూడండి. ఓకేనా, ఏం చేయాలి, మీసో ఆవరణం 4వది. ఓకే 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 థర్మో ఆవరణం 5వది తీసుకున్నట్టయితే గ్రీన్ రాస్తా. ఎందుకు రాస్తానో దాని ఇంటెన్షన్ చెప్తాను చూడండి. ఓకే, ఎక్సో ఆవరణం. ఓకే, ఎక్సో ఆవరణం అంటే ఎగ్జిట్ స్పియర్ ఇక్కడ. ఓకేనా, ఎక్సో ఆవరణం అంటే ఎగ్జిట్, అవుట్ సైడ్. ఓకేనా, అవుట్ సైడ్. చూడు వాల్మీకి, చూడు. ఓకేనా, కలర్ చూడు. ఓకేనా, ఎక్స్ ఆవరణం కనిపిస్తుందా? కనిపించకపోయినా దానికి ఒక రీజన్ చెప్తాను నేను. ఎందుకంటే దూరం ఎత్తుకు వెళ్తున్నా కలదు ఆటోమేటిక్గా వాయువుల సాంద్రత తగ్గిపోయి సో వాయువులు బలహీనం అవుతుంటాయి, మనకు కనిపించదు. అందుకే నేను కనిపించకుండా రాశాను ఇక్కడ. ఓకేనా, సో వెరీ థిక్ చూడండి. ఓకే, సో ట్రోపో ఆవరణం భూమి మీద ఉన్న సముద్రాలు అన్ని కలయిక కాబట్టి బ్లూ వర్ణం ట్రోపో, తర్వాత నెమ్మదిగా తగ్గుతుంటాయి. ఓకే, మీసో ఆవరణం వెరీ డేంజర్. రెడ్ కలర్ ఎందుకు రాశానో చెప్తాను నేను. ఓకేనా, రైట్ అమ్మ, ఇలా 5 రకాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్, ఎగ్జోస్పియర్. ఓకే, ఇక్కడ మనం బొమ్మలు కూడా నీట్గా వేయించారు, మా సార్ మంచిగా డౌన్లోడ్ చేశాడు చూడండి, మీకోసమే. ఎగ్జాక్ట్గా చూస్తే మనకు అర్థమైపోతుంది. ఏమర్థమవుతుందిరా ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పౌర విమానాలు ఏ ఆవరణంలో ప్రయాణిస్తాయి? ఒక క్వశ్చన్. ట్రోపో ఆవరణంలో ప్రయాణిస్తాయి సార్, ఒకటి. ఓకే, యుద్ధ విమానాలు ఏ ఆవరణం ప్రయాణిస్తాయి? స్ట్రాటో ఆవరణంలో ప్రయాణిస్తాయి. బెలూన్స్ ఉన్నాయి చూడండి, బెలూన్స్. సరే, ఈ చుక్కలంటే నేను అందుకే మీసో రెడ్ అని రాశాను. ఏదైనా ఖగోళ వస్తువు మీసో ఆవరణంలో కంటే అంతరిక్షం నుండి కొన్ని ఫాలిన్ అవుతుంటాయి. ఓకేనా, భూమి వైపు వస్తుంటాయి. వాటిని ఏమంటారు? ఆస్ట్రాయిడ్స్ అని అంటారు. ఆస్ట్రాయిడ్స్ కానీ ఇంకేది సంథింగ్ ఏదైనా అనుకుందాం కాసేపు. అలాంటి ఆస్ట్రాయిడ్స్ లేదా గ్రహ శకలాలు ఇలా అంతరిక్షం నుండి ఇక్కడ వరకు బాగానే వస్తాయి, ఎవరు ఆబ్జెక్షన్ చేయరు. ఓకేనా,
కానీ ఇక్కడ రాగానే ఏమవుతా అంటే బగ మండిపోతాయి. ఓకే, మండిపోతా అని చెప్పడానికి రెడ్ కలర్ రాశాను. సో అంటే ఆస్ట్రాయిడ్స్ గ్రహ శకలాలు మండిపోయే ఆవరణం మీసో ఆవరణం. దానికి గల కారణం ఏంటంటే వాయువుల మధ్య ఘర్షణ బలాలు. ఓకేనా, తీసుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సింపుల్గా. ఏంటా ఎగ్జాంపుల్ అంటే మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఒకటి ఏమోసాయి, కారు కూతలు మోసాయి. ఏంటి అంటే విపరీతమైన ట్రోల్స్, విపరీతం వైరల్ అయింది. ఏంటి, ఒక నలుగురు ఇక మేము జీవితం మీద మాకు ఆశ లేదు, మేము చనిపోతున్నాం, చనిపోవడం కాదు, అనంత లోకాల్లో అనంత సముద్రాల్లో కలిసిపోతామని చెప్పేసి ఒక చిన్న జలంతర్గామి నుంచి తయారు చేసుకొని లోపల వాళ్ళు వెళ్ళగానే బయట నుండి బాగా నట్లు పిడిచేశారు అందరికి, మీరు రావద్దు బయటకని. సో పోయారు, వాటర్లోకి పోతూనే ఉన్నారు. ఎక్కడ దాకా పోయారు? ఓకే, ఒక 3000 మీటర్ల దాకా పోయారని చెప్పారు. ఎంతవరకు కరెక్ట్ అని తెలియదు. ఓకే, టైటానిక్ షిప్ ఉన్నది అనే దాకా పోయారు. అక్కడ పోయారా, ఎటు పోయారో తెలియదు. ఓకేనా, సో దే వర్ డిజపియర్, మాయమైపోయారు మొత్తం. అంటే దానికి దీనికి సంబంధం ఏంటి ఇస్తారంటే గమనించండి. అంటే సముద్రములో లోతుకు వెళ్ళే కొలది పీడనం అనేది విపరీతంగా పెరుగుతుంది. ఒకానొక సడన్ ఏజ్లో మన ఈ గోడలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో, ఆల్మోస్ట్ ఇట్స్ వెరీ థిక్నెస్. ఓకే, అది పీడనం. అది అట్లా అంటే ఆ ద్రవాల మధ్య అణువుల మధ్య బంధాలు బలంగా పెరుగుతుంటాయి. ఇక్కడ ఏమవుతుంది అంటే వాతావరణంలో పైకి వెళ్ళే కొలది అణువుల మధ్య బంధాలు బలహీనమవుతుంటాయి. ఓకే, అవి బలహీనమవుతుండే క్రమంలో ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఓకేనా, సో కాబట్టి మీసోస్పియర్, కాబట్టి థర్మోస్పియర్, ఇలా ఒక 4-5 రకాలుగా తీసుకొని సింపుల్గా ఇక్కడ నుండి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే నేను చెప్తాను చూడండి. సింపుల్గా క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు అంటే ఒక క్వశ్చన్ చూడండి, కలర్ మార్చేస్తా. ఏంటా క్వశ్చన్ అంటే ఎగ్జామ్లో ఏ విధంగా రావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, సరే క్వశ్చన్ తర్వాత చెప్తాను. ఈ పొరల గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ ట్రోపో ఆవరణం, తర్వాత నేను క్వశ్చన్ డిస్కస్ చేస్తాను. ఒక 2 క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతారో చూద్దాం. ట్రోపోస్పియర్, ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏమంటారంటే ట్రోపో ఆవరణం యొక్క సగటు ఎత్తు. ఓకేనా, ఆన్సర్ బ్లూతో రాద్దాం. సగటు ఎత్తు వచ్చేసి అంటే ఆల్టిట్యూడ్ మనకు తీసుకోవాలి, సముద్ర మట్టం నుండి తీసుకుంటారు 12 కిలోమీటర్లు. 13 అనద్దు ఎక్కడైనా. ఓకేనా, సగటున 12. ఎక్కడ 12 ఓవరాల్గా? ఇది ధ్రువ ప్రాంతాలు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా వేస్తాను, మ్యాప్ ఇలా చేసుకుందాం అనుకో. ఇది నార్త్, ఇది సౌత్, దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం. ఓకేనా, సో ఇక్కడ అంటే ధ్రువాల వద్దనేమో తక్కువ ఎత్తులో, అంటే దాదాపు 8 కిలోమీటర్ల ఎత్తులో. ఇది భూమధ్య రేఖ. ఓకే, ఈ భూమధ్య రేఖ వద్ద ఎక్కువ ఎత్తులు అంటే 13 కిలోమీటర్లు రండి. 13 కిలోమీటర్స్. ఇక్కడ ఎందుకు సార్, ఇక్కడ ఎందుకు ఆ వేరియేషన్ వస్తుందంటే ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల వాయువులు వ్యాకోచం చెందుతుంటవి. ఫలితంగా ఆ వ్యాకోచం అనేది ఎక్కువ దూరంలో ఉంటుంది. ధ్రువాల వద్ద అలాంటి సంకోచ స్థితిలో ఉంటాయి. అట్లా మనం 12 కిలోమీటర్లు తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ రెండవ తీసుకోండి. ఓకేనా, దీన్ని జీవావరణం అంటారు. జీవులకు అనుకూలంగా ఉండడం వల్ల జీవావరణం. ఓకే, జీవుల ఆవరణం. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి, అంతే, ఎక్కువ అవసరం లేదు. ఉష్ణోగ్రతలు ఏమవుతాయి? తగ్గును. మళ్ళీ గ్రంథాలు ఓపెన్ చేసి, మీ గ్రంథాలు, ప్రింటెడ్ గ్రంథాలు అన్నీ ఓపెన్ చేసి చదవద్దు, అయిపోవాలి, కేల్కతం. ఇక్కడ ఉష్ణోగ్రతలు తగ్గును. ఓకే, ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? ట్రోపావరణంలో ఏం నడుస్తుంది అంటారు. ఒక యాడ్ వస్తుంది, ఏం నడుస్తుంది? పాక్ నడుస్తుంది. ఇక్కడ ఏం నడుస్తుంది? సో వాయువులు అధిక అంటే జెట్ స్ట్రీమ్స్ అనేటివి నడుస్తున్నాయి. నడుస్తలేవు, ఇవి వేగంగా పరిగెడుతున్నవి. అత్యంత వేగంతో జెట్ స్ట్రీమ్స్ వీస్తూ ఉంటాయి. జెట్ స్ట్రీమ్స్ మీన్స్ పవనాలు, కొన్ని రకాల పొడి పరిస్థితుల్లో కూడిన శీతల పవనాలు. ఈ జెట్ స్ట్రీమ్స్ వల్లనే భారతదేశంలో వర్షపాతం నమోదవుతుంది. అదేలా సార్ అంటే జెట్ స్ట్రీమ్స్, సో ఋతుపవనాలకి యాంటీ డైరెక్షన్, వ్యతిరేక దిశలో జెట్ స్ట్రీమ్స్ వస్తుంటాయి.
ఇప్పుడు కేరళ నుంచి ఋతుపవనాలు వెళ్ళాయి అనుకోండి, కోల్కత్తా నుండి జెట్ స్ట్రీమ్స్ వస్తుంటాయి. అలా రెండు ఢీ కొనడం వల్ల ఋతుపవనాలు ద్రవీభవనం చెందుతాయి. అంటే ఈ శీతల పరిస్థితుల వల్ల ద్రవీభవనం చెందుతవి అమ్మ. ఆ విధంగా జెట్ స్ట్రీమ్స్ ఉంటాయని చెప్పాను. అందుకే ఏం నడుస్తుందంటే పాగు నడుస్తుందన్న. ఇక్కడ జెట్ స్ట్రీమ్స్ వేస్తాయని రాయండి. 4 ఓవర్. నెక్స్ట్ విమానం సింబల్ ఉంది కదా, పౌర విమానాలు తిరుగుతాయి. నేను రాయను, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్ట్రాటో. అంతేనమ్మా, అయిపోయింది. ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్, తర్వాత లేదు అంతే. స్ట్రాటో ఆవరణం సార్ 12 నుండి ఇక్కడ ఉన్న చూడండి, ఇక్కడ ఏంది మీకు కనిపిస్తలేదు కదా, నేను 50 అని రాస్తాను. 12 నుండి 50 కిలోమీటర్ల ఎత్తులో గమనించండి. ఓకేనా? సో ఉష్ణోగ్రతలు పెరుగును, అంతే. సెకండ్ థింగ్, ఇక అక్కడ తగ్గుతాయి, ఇక్కడ పెరుగుతాయి. పెరగడానికి ఏ కారణం ఏంటంటే అమ్మ ఈ ఆవరణంలో ఓజోన్ ఉంటుందండి. ఏముంటుంది? ఓజోన్. పదం మంచిగా నాలి, వేరే మదం కాదు, అర్థం మారిపోతుంది ఇక్కడ. ఓజోన్. ఓకేనా? ఏదో కంపెనీ పేరు వస్తుంది, జాగ్రత్త. మరి ఓజోన్ ఆవరణం ఉంటుంది ఇక్కడ. ఐ మీన్ 23 నుండి 30 కిలోమీటర్ల ఎత్తులో O3 ఆక్సిజన్ వాయువులు అనేటి ఆక్సిజన్లో 3 అణువులు కలిసిపోయి ఓజోన్ అనేది ఏర్పడుతుంది. ఒక మందమైన పొర ఇది, మందమైన పొర. ఇది సూర్యుని నుండి అంటే వేడిని గ్రహిస్తుంది. దీని కారణం ఏంటంటే వేడిని గ్రహిస్తుంది. సూర్యకిరణాలలో అతినీలలోహిత కిరణాలను గ్రహిస్తుంది. దానిలో UVA, BC అని ఉంటాయి. ఆ ABC వద్దు కానీ ఓన్లీ అతినీలత కిరణాలు గ్రహిస్తాయని తీసుకోండి. గ్రహించే క్రమంలో భూమిని రాకుండా వేస్తాయి, అట్లా భూమిని రక్షిస్తుంటాయి. కానీ మనం ఏం చేస్తాం? మన మిత్రుడినే మనం కొన్నిసార్లు వెన్నుపోటు పొడుస్తున్నాం. బాహుబలి సినిమాలో కట్టప్ప వెన్నుపోటు లాగా. ఓకేనా? ఎలా అంటే ఈ ఓజోన్ ఇక్కడ ఉందా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఓజోన్ ఉంది చూడండి, ఇట్లా ఇట్లా ఉంటుందండి ఓజోన్. సి వాట్ ఐఎమ్ సేయింగ్? ఓజోన్. ఓకే, ఈ ఓజోన్ ఇక్కడ మన డొమెస్టిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నావో, డొమెస్టిక్ యాక్టివిటీస్ అంటే ఎయిర్ కండిషనర్స్ కానీ, ఓకేనా, నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఫ్రిడ్జెస్గా, రిఫ్రిజిరేటర్స్ కానీ, ఓకే, ఇలాంటి డొమెస్టిక్ యాక్టివిటీస్. ఓకే, అంతేకాకుండా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ద్వారా విడుదలయ్యే బ్రోమిన్ లాంటివి. ఓకే, ఈ వాయువులు ఏం చేస్తాయి అంటే ఇక్కడ ఉన్న O3 దగ్గరికి వస్తాయి. ఓకేనా? సో మన ఫ్రెండ్షిప్ లాగా ఎవరు ఉంటుంది కదా, దూరంగా ఫ్రెండ్ ఉంటాడు అనుకోండి. ఓకే, వీడికి పని లేకపోతే వాని దగ్గరికి పోతాడు, వాడిని పోయి వాడిని పని చేయకూడదు అక్కడ, అట్లా ఉంటుంది. సో అలా భూమి నుండి కొన్ని వాయువులు, ఆ వాయువులను ఏమంటారు? CFC, క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటారు. ఏమంటారు? క్లోరోఫ్లోరో కార్బన్స్, లేదా వీటిని ప్రియాన్స్ అంటారు. ప్రియాన్స్ అంటే ఆ ప్రియాన్ కాదు, ఇక్కడ ప్రియాన్స్. ఓకే, సో అంటే ఇప్పుడు అనుకోవచ్చు మనం క్లోరోఫ్లోరో కార్బన్స్ చాలా ప్రియంగా, చాలా ఫ్రెండ్లీగా ఓజోన్ దగ్గరికి వెళ్తాయి, అట్లా ప్రియాన్స్ అంటారు అనుకోవచ్చు కొద్దిసేపు, కానీ మీనింగ్ వేరే అవుతుంది. సో ఇలా క్లోరోఫ్లోరో కార్బన్స్ ఓజోన్తో చర్య జరిపి విడగొడతాయి. ఓకేనా? కొత్తోడు పోయిండు అనుకొని పాతోడు దూరం అయిపోతుంటాడు. అంటే మీన్స్ ఏం విడగొడతాయి? ఈ O3 ఏదైతే ఉందో ఆక్సిజన్గా మారుతుంటుంది. ఓకేనా? ఆక్సిజన్గా మారే క్రమంలో పొర బలహీనమైపోయి సూర్యకిరణాలు భూమిని చేరుతుంటాయి, చూడు వస్తున్నామని. ఓకేనా? సి క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల ఓజోన్ పొర బలహీనమై అతినీలత కిరణాలు భూమిని చేరడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా పర్యావరణపరమైన లేదా అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. అరే ఇది కావద్దు బాబు అని చెప్పేసి, ఇలా అవుతే మనం భూమి మీద మనం బతకలేము, ఓకే అని చెప్పేసి ఏం చెప్పారంటే చాలామంది శాస్త్రవేత్తలు తలలు గుద్దుకొని ఓకే క్లోరోఫ్లోరో కార్బన్స్ను బ్యాన్ చేయాలని చెప్పారు. ఓకే, సో ఎందుకు బ్యాన్ చేయాలంటే ఇక్కడ ఓజోన్ అనేది ఉంటుంది రాబాయి, దెబ్బతింటుందని చెప్పారు. నువ్వెప్పుడు చూసావంటే నేను కనుగొన్నానని చెప్పారు. ఓకేనా? ఓజోన్ పొరను ఇక్కడ సో ఈ 23 నుండి 30 కిలోమీటర్ల మధ్యలో ఓజోన్ పొరను కనుగొనడం జరిగింది. ఓకేనా? సో అలా కనుగొని అంటే దాన్ని సంరక్షించడానికి ఒక తేదీని ప్రకటించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న ఓజోన్ దినోత్సవాన్ని మనం జరుపుదాము, బ్రహ్మాండంగా జరుపుదామంటే ఇక్కడ ఏంటంటే ఇగో ఇలాంటి హానికారక వాయువులను ఏ విధంగా నివారించాలని అవగాహన సదస్సులు పెట్టాలి అని చెప్తూ సెప్టెంబర్ 16 ఏంటిది? ఓజోన్ డే. ఓకే, సో ఆ విధంగా మనము గుర్తుపెట్టుకోవాలి.
ఇది స్ట్రాటో ఆవరణం అండి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఓకే అమ్మ ఇంకొక విషయం, ఇక్కడ సిర్రస్ అనే మేఘాలు ఉంటాయి, అంటే మేఘాలు తక్కువ ఉంటాయని చెప్పండి. సిర్రస్ మేఘాలు ఉంటాయి, ఓకేనా, రైట్, అంతే అయిపోయింది. నెక్స్ట్ మీసోస్పియర్, ఏమీ లేదమ్మా, ఒకటే విషయం ఇక్కడ. మీసోస్పియర్ అనేది తీసుకున్నట్టయితే బాహ్య ట్రోపో ఆవరణం అంటారు, అవుటర్ ట్రోపో. మీసోస్పియర్ అన్నప్పుడు అమ్మ ఇక్కడ 50 నుండి 80 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది ఇది. దీన్ని బాహ్య ట్రోపో ఆవరణం అంటారు. అమ్మ నేను చెప్పేదే గమనించండి, ఎక్కువగా మీరు విశ్లేషణ చేయొద్దు, కారణాలు వెతకొద్దు, డౌట్స్ వెతకొద్దు, ఓకే. ఎందుకంటే డౌట్స్ వెతుకుతూ ఉంటే టాపిక్ చాలా డెప్త్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ గమనించండి, సెంట్రల్లో ఇంత అవసరం లేదు, బాహ్య ట్రోపో ఆవరణం అంటారు. అమ్మ గమనించండి, మీసోస్పియర్, ఓకే. నెక్స్ట్ ఖగోళ వస్తువులు, ఐ మీన్ గ్రహశకలాలు లాంటివి ఈ ఆవరణములో దహనం అవుతాయి లేదా మండిపోతుంటాయి అని తీసుకోండి. రెడ్గా రాస్తున్నదమ్మా, గమనించండి, ఓకే. అంతే, నథింగ్, నో, ఉష్ణోగ్రత తగ్గుతాయి, అంతే, 3వ అంశం అయిపోయింది, ఓకే. నెక్స్ట్ థర్మోస్పియర్, ఇక్కడ వాయువులు అనేటివి నెమ్మదిగా విడిపోతాయి, ఆ స్థితిలోకి వస్తాయి. ఇక్కడ ఉష్ణోగ్రత పెరుగుతాయి, ఇక్కడ తగ్గుతాయి, పెరుగుతాయి, తగ్గుతాయి, మళ్ళీ పెరుగుతాయి ఇక్కడ, ఓకేనా. సో ఈ విధంగా ఇలా మనం తీసుకోవాలి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే అమ్మ ఇక్కడ ఎగ్జోస్పియర్, వాయువులు తగ్గిపోతుంటవి, సో గురుత్వాకర్షణ శక్తి తక్కువ ఉంటుంది, ఫలితంగా ఇక్కడ ఏం తిరుగుతున్నవి, ఉపగ్రహాలు, శాటిలైట్స్. మనం పంపే శాటిలైట్స్ ఎన్ని ఉంటున్నాయి, ఎగ్జోస్పియర్లో ప్రయాణిస్తున్నవి, ఓకే, రైట్, ఓకే. సో ఈ విధంగా తీసుకోండి. పౌర విమానాలు ఎక్కడ ఉంటున్నాయి, ట్రోపోస్పియర్లు ఉంటున్నాయి. అమ్మ ఇది క్లైమటాలజీకి సంబంధించి, భూ వాతావరణానికి సంబంధించిన అంశాలు. ఇంతకంటే ఎక్కువ ప్రయత్నించకండి, టైం వేస్ట్ ప్రాసెస్, ఓకేనా, రైట్. దట్ ఈస్ అట్మాస్ఫియర్.